నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఆకస్మికమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రముఖులతో పరిచయాలుంటాయి. సంఘపరమైనటువంటి కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగ కార్యక్రమాల్లో అనుకూలతలు పెంచుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విశేషమైనటువంటి నారాయణ నామస్మరణ చేస్తూ ఉండటం మంచిది. వృషభ రాశి వాళ్లకు వ్యాపార వ్యవహారిక విషయాల్లో అనుకూలతలు ఉంటాయి. కుటుంబపరమైనటువంటి వివాదాలు ఇబ్బంది పెడుతుంటాయి. ఆలోచనలు జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి. బాధ్యతలు పెరుగుతుంటాయి. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ ధనలక్ష్మి పూజను నిర్వహించటం మంచిది. మిథున రాశి వాళ్లకు వివిధ రూపాల్లో పరిచయాలు పెరుగుతుంటాయి. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. సంఘంలో ఆదరాభిమానాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు మీరు వివిధ రూపాల్లో కార్యక్రమాలను సమీక్షలు కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం కాలభైరవ స్వామివారు. మీరు చేయవలసిన పూజ కాలభైరవాష్టకమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు ఉద్యోగ అనుకూలతలు ఉంటాయి. విలువైనటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా చేపట్టి పూర్తి చేస్తూ ఉండాలి. బంధువుల నుండి ఆహ్వానాలు అందుతుంటాయి. వివిధ రూపాల్లో రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతుంటాయి. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి చెరుకు రసముతో అభిషేకం నిర్వహించండి. సింహరాశి వాళ్లకు వివిధ రూపాల్లో ఒత్తిళ్లు పెరుగుతూ ఉంటాయి. అప్పుల భారాల గురించి ఆందోళన చెందుతుంటారు. ఆర్థికపరమైనటువంటి స్థితిగతులను జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటూ ఉండాలి. వ్యవహారిక విషయాల్లో అనుకూలతలు పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేయటం, పెద్దవారి సహకారాన్ని కోరుకోవటం జరుగుతూ ఉంటుంటుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి పసుపు అక్షతలతో అర్చన నిర్వహించండి. కన్యారాశి వాళ్లకు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడేందుకు అవకాశాలు కలిసి వస్తాయి. రుణదాతల నుండి ఆందోళనలు పెరుగుతూ ఉంటాయి. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తుంటారు. సోదరులతో మాట పట్టింపులు ఉండే పరిస్థితి కనిపిస్తుంది. జాగ్రత్తగా సమస్యలను పరిష్కారం చేసుకోండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు. మీరు చేయవలసిన పూజ కుజగ్రహానికి అర్చన నిర్వహించటం మంచిది. తులారాశి వాళ్లకు నూతన పరిచయాలు ఉంటుంటాయి. శుభవార్తలు కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. దగ్గర వ్యక్తుల నుండి ఆర్థిక సహకారాన్ని కోరుకుంటుంటారు. విద్యార్థులకు అనుకూలతలు పెరుగుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు స్నేహితుల నుండి సహకారాలు అందుతూ ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు కూడా కలిసి వస్తాయి. వ్యవహారిక విషయాల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ జాగ్రత్తగా వాటిని అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాల్లో గతం కంటే మెరుగైనటువంటి స్థితిగతులు పొందుతుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామివారిని తులసీ దళములతో పూజించాలి. ధనుసు రాశి వాళ్లకు ఈరోజు ఉద్యోగపరమైనటువంటి శుభవార్తలు ఉండవచ్చు. అనవసరమైనటువంటి కార్యక్రమాల్లో జోక్యం చేసుకోకూడదు. మిత్రులతో విభేదాలు వివాదాలు చోటు చేసుకునే పరిస్థితి ఉంటుంది.
ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీ నృసింహస్వామి వారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మకర రాశి వాళ్లకు రాజకీయ అవసరాలు పెరుగుతుంటాయి. మిత్రులతో అనుకూలతలు కాపాడుకోవాలి. అనవసరమైనటువంటి ఖర్చులు ఇబ్బంది పెడుతుంటాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. చికాకులు ఒత్తిడికి గురి చేస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించటం, పేదవారికి కాయగూరలు దానం చేయటం మంచిది. కుంభరాశి వారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యులతో సమావేశాలు నిర్వహిస్తారు. విందు వినోదాలు ఉంటుంటాయి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ విషయాల్లో నిర్లక్ష్యం పనికిరాదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారిని తెలుపు రంగు పుష్పాలతో పూజించి పెరుగన్నమును నివేదన చేయండి. మీనరాశి వాళ్లకు వ్యవహారిక విషయాలు కలిసి వస్తాయి. అనవసరమైనటువంటి ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. కుటుంబపరమైనటువంటి సంతోషాలు ఉంటుంటాయి. వివిధ రూపాల్లో ప్రయాణాలు చేస్తుంటారు. ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సీతారామచంద్ర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామ పరివారానికి అర్చన నిర్వహించండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.